ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించాలని జిల్లాకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి 2 ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చూసుకుంటే స్పెషల్ బస్సులు ఎక్కడ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సమకూర్చడం, తద్వారా దాదాపు 1,14,00,000 రూపాయలని ఆదాయాన్ని, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా ఒక 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి 2 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణికుల కోరికపై, అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారు. మన ఏలూరు నుంచి కూడా బస్సులు ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది. దానిపైన అధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి ఒక ప్యాకేజీ పెట్టి 2 బస్సుల్ని ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన ఏలూరు బస్ స్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏలూరు బయలుదేరి పూరి, కోనర్క, భువనేశ్వరి, ప్రయాగరాజ్, సంగం, స్థాన, కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రాకృతిక